నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। హిందూ దేవాలయాలపై జరిగిన దాడులన్నింటిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కోటలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ సమక్షంలో నిరసన ప్రదర్శన చేపట్టారు। ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని నేతలు హెచ్చరించారు। వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు హిందూ దేవాలయాలపై జరిగిన దాడులన్నింటిపై సిబిఐ విచారణ జరపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు। ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వం రెడీమేడ్ సమాధానం చెబుతోందని విమర్శించారు। అంతర్వేదిలో తేనెటీగల కోసం పొగబెడితే రథం తగలబడిందని ప్రభుత్వం చెబుతోందని ఇది నమ్మశక్యంగా లేదనేది అందరికీ అర్థమవుతోందన్నారు। అంతర్వేది సంఘటనను పరిశీలించేందుకు వెళ్లిన విహెచ్పి బజరంగ దళ్ నేతలను అరెస్టులు చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా వారు ఖండిస్తున్నారు। అంతర్వేది రథ దహనం చేసిన దుండగుల వెంటనే అంతర్వేది రథాన్ని దహనం చేసిన దుండగుల వెంటనే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన రథాన్ని దహనం చేసిన దుండగుల వెంటనే హిందూ దేవాలయపై ఆస్తులపై జరుగుతున్న అక్రమాలను హిందూ దేవాలయపై ఆస్తులపై జరుగుతున్న అక్రమాలను హిందూ దేవాలయాల ఆస్తులపై అక్రమాలను హిందూ దేవాలయ ఆస్తులపై అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి। జై లక్ష్మీ నరసింహ, జై లక్ష్మీ నరసింహ। అంతర్వేది రథ దహనం చేసిన దుండగుల వెంటనే ప్రాణాలైనా అర్పిస్తాం, హిందూ సభ కాపాడుదాం, ప్రాణాలైనా అర్పిస్తాం, హిందూ సభ కాపాడుదాం। గౌరవనీయులైన శ్రీ కోట మండల రెవెన్యూ అధికారి గారికి 5వ తేదీ 9వ నెల 2020 శనివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం సంఘటనతో సహరాష్ట్రంలో గత సంవత్సర కాలంగా దేవాలయాలపై దాడులు జరిగి అన్ని సంఘటనలపై సిబిఐ విచారణ చేయించవలసిగా కోరుకుంటున్నాం। అంతర్వేది గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం సంఘటన యావత్ రాష్ట్రంలోని హిందూ ప్రజల హృదయాలను దారుణంగా గాయపరిచింది। ఈ సంఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తుంది। ఈ హిందూ దేవాలయాల వ్యవస్థలను పతనం చేయాలన్న రీతిలో సాగుతున్న చర్యలను హిందూ భక్తులను మరింత కలవరపరుస్తున్నాయి। హిందూ దేవాలయాల బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల మాటలు చేతలు వారి చిత్తశుద్ధిపై సందేహాలు కలిగించక తప్పదు। రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ కొరవబడుతోందన్న భావం హిందూ భక్తులలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది। గతంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విగ్రహాల విధ్వంసం, నెల్లూరు జిల్లా బిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథం తగలబెట్టడం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో అమ్మవారి దేవాలయ ప్రవేశ ద్వారం ధ్వంసం చేయటం లాంటి సంఘటనలలో ఎవరిని శిక్షించకుండా ఈ పనులన్నీ పిచ్చివాళ్లు చేష్టలుగా చూపించే ప్రయత్నం చేయడం ఇటువంటి సంఘటనలను పెరగడానికి దోహదపడ్డాయి। హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం ఇటువంటి సంఘటనలకు కారణమన్నది నిర్వివాదంగా ఉంటుంది। శ్రీనివాసరెడ్డి గారు ముందుకు రండి, మీరు సమస్య రండి। ఆంధ్రప్రదేశ్లో బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు। హామీల బాటలో మరో పెద్ద ఎన్నికల హామీ అమలుకు అడుగు ముందుకు పడింది। సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు। అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన పెద్ద హామీ నేటి నుంచి అమలు కానుంది।
బ్యాంకర్లు ఈ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాన్ని కోట మండల వెలుగు కార్యాలయం వద్ద ప్రత్యేకాధికారి సురేష్, ఎంపీడీఓ భవానీ, ఏపీఎం రత్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట మండలంలోని 580 పొదుపు సంఘాల్లో 6,452 మంది మహిళలు ఉన్నారు. వారి పేరుతో బ్యాంకుల్లో అప్పున్న 18,52,00,000లను ప్రభుత్వం 4 విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. అందులో భాగంగా తొలి విడతగా 4,63,00,000 మాఫీ జరగనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క స్త్రీ మహిళ శక్తిమూర్తిగా డబ్బును తీసుకొని చాలా తెలివిగా మనం ఏ విధంగా అయితే మన దగ్గర ఇంట్లో మన 10 రూపాయలు, 2 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 100 దాచిపెట్టి 1000 దాచిపెట్టి 1,00,000 రూపాయలు తెలియదు సాధన కట్టడం కాబట్టి తీసుకున్న డబ్బును కరోనా సమయంలో కష్టకాలంలో ప్రతి సింగిల్ కూడా చాలా విలువైంది. మన రాష్ట్రం మొత్తం మీద ఈ వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం జరుగుతుంది సార్. అంటే 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకులో తీసుకొని ఆ రోజుకి ఎంతైతే అవుట్ స్టాండింగ్ వీలు ఉంటుందో ఆ సంఘానికి కూడా 4 విడతలుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేశారు సార్. మొట్టమొదటి విడతగా ఈరోజు మన మండలానికి సార్ 550 గ్రూపులకు గాను 550 గ్రూపులు సభ్యులు వచ్చి 6,452 మంది సభ్యులకు గాను 4,63,00,000 డైరెక్ట్గా వాళ్ళ ఎస్పీ అకౌంట్కి పొదుపు సంఘాల ఎస్పీ అకౌంట్ జమ అయిపోతారు సార్. రేపు నుంచి మన యువఐలు అక్కడ బ్యాంకులో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రోజుకి 5 సంఘాల లెక్కన ఆ బ్యాంకులో ఉండేవాళ్ళకి విత్డ్రా చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆ విధంగా ప్లానింగ్ కూడా నిన్న మన గౌరవ సీఈఓ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సార్. అందులో కాకుండా ఈరోజు మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లో గూడూరులో ఈ 6 మండలాలకు సంబంధించి జరుగుతుంది ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ని వారోత్సవాలుగా చేయాలని చెప్పారు సార్. అందులో భాగంగా మనకు ఒకరోజు ఎమ్మెల్యే గారిని కూడా మన మండల స్థాయిలో పిలిపించి ఈ ప్రోగ్రామ్ చేయమని చెప్పారు సార్. కాబట్టి దానికి మన ఎంపీఓ గారు ఎమ్మెల్యే గారిని పిలిపిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆసరా ప్రోగ్రామ్ని నిర్విరామంగా జయప్రదం చేయాలనే దృష్టితో మన ఏపీఎం గారు బాగా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు, పిఎఫ్స్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఈ ఆసరా ప్రోగ్రాం ద్వారా మీకు అందరికీ బెనిఫిట్ వస్తుందని. ఈ బెనిఫిట్ ఇచ్చేటప్పుడు మీరు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి చాలా డేంజరస్ వైరస్ కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంది. రోజుకి 5 గ్రూపులు బ్యాంకుకి వెళ్ళి సోషల్ డిస్టెన్స్ పాటించి విఏఓ చెప్పినట్టు విని మీరందరూ కూడా బ్యాంకుల్లో జమ చేసుకోవాలి. మనము ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు ఎమ్మెల్యే గారి ద్వారా. ఇది కాన్స్టిట్యున్సీ గూడూరులో ఎండిఓ ఆఫీస్లో చేస్తున్నారు, సిసిటి భవన్లో చేస్తున్నారు ఈరోజు ఈ ప్రోగ్రాము. మళ్ళీ మనము మంగళవారం రోజు ఎమ్మెల్యే గారిని కాంటాక్ట్ చేస్తే మంగళవారం రోజు మన మండలంలో ప్రోగ్రాం పెడతామన్నారు. ఆ రోజు కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. వారాల కాలంలో కూడా చాలామంది ఆర్థికంగా చాలా పనులు లేక పనులు కూడా పోలేక వ్యాపారాలు నష్టపోయి స్వయం ఉపాధి పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోయి ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనకు ప్రభుత్వం చేయించి ప్రతి ఒక్కరూ మహిళలు అంటే వాళ్ళని ఒక చిన్న చూసే సమాజంలో ఆ ధోరణికి స్వస్తి పలికి మీ మటుకు మీరు ఒక ఎంపవర్మెంట్ సాధికారత ప్రతి స్త్రీ కూడా తన కాళ్ళకు తాను నిలబడాలి, తన కుటుంబాన్ని తననే జీవనంని చేసుకుంటూ ముందుకు పోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క పొదుపు సంఘాలు ఉన్నటువంటి ఒక సంఘానికి అందరూ కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దీన్ని తీసుకొని మీరు కంపల్సరీ ఏంటంటే తప్పకుండా కూడా మీకు ఉపయోగమైన పని దాంట్లోనే ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను కోరుతున్నాను. మరొకసారి అది స్వయం వ్యాపారం కావచ్చు, మనం చేసుకునే స్వయం ఉపాధి కావచ్చు, లేకుంటే చిన్న వ్యాపారం కావచ్చు, మనం పెట్టుకునే చిన్న ఫుడ్ కావచ్చు, లేదంటే ఒక ఫుడ్ మిషన్ తీసుకోవడం కావచ్చు, ఏదైనా సరే దానివల్ల ఏంటంటే మనకు తప్పనిసరిగా ఆదాయం రావాలి. అటువంటి దానిలో మనం పెట్టుబడి పెట్టుకుని వచ్చే డబ్బుతో మనం ఏదో గోల్డ్ తీసుకుంటాం. గోల్డ్ తీసుకున్న వల్ల మీకేమీ రిటర్న్స్ రావు. ఏదైనా చీర కొనుక్కున్న రిటర్న్స్ ఏం రావు, టీవీ కొనుక్కున్న రిటర్న్స్ ఏం రావు. దానికి బదులుగా మనకు కావాలంటే ఒక గేదెను కొనుక్కున్నాం, లేకుంటే 2 మేకలు కొనుక్కున్నాం, 2 గొర్రెలు కొనుక్కున్నాం,
వాటి ద్వారా ఏంటంటే మనకు భవిష్యత్తులో ఏంటంటే ఆదాయ వనరులు చేసుకోవాలి దాన్ని. అలాంటివి చేసుకుంటేనే మీకు ఇచ్చిన డబ్బులు ఒక సార్థకత ఏర్పడుతుంది. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పాదయాత్రలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పొదుపు గ్రూపులకు 4 విడతలుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్, వాకాడు ఏఎంసీ చైర్పర్సన్ నాగభూషణమ్మ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసరా పథకం ద్వారా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద 6,792 కోట్ల రూపాయలు ఈ పొదుపు సంఘాల అపచలమైన ఖాతాల్లో కాసేపు గతంలో సహాయక సంఘాల్లో దాదాపుగా 57 లక్షల మంది అపచలములు ఎన్నికల నాటి వరకు వారికి దాంట్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 15 నెలల నుంచి ఆయన ఏకైక కార్యక్రమం మహిళా సంక్షేమం. మీరందరికీ తెలుసు, గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. ఈ మాదిరిగా ప్రతి విభాగంలో మహిళల్ని ముందు నిలబెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి పదవిలోనూ రాజ్యాంగ పదవి అయితేనేమి, మామూలుగా ఉద్యోగాలు అయితేనేమి 50% మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సంతకం దాని ద్వారా. దీనికి ఉదాహరణ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మన వాకాడు ఏఎంసీ చైర్మన్ గా మన సోదరి ఈ రోజు మనందరి ముందు ఉందంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చొరవ, ఆయన మహిళల పట్ల చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం. ఆయన ఇప్పుడు కూడా మనందరూ వింటున్నాం. ప్రతి ఒక్కరూ ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక మామయ్యగా నన్ను చూడండి. మీకు అమ్మఒడి కాడించి మొన్న చేయూత పడ్డది. ఈ రోజు ఆసరా. రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమం మహిళల పట్ల మీరు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందండి, మీ చిన్న కుటుంబాలను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడే అధికారులు చెప్పారు, వేలాది కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో, ఈ రోజు ఒక్కరోజు 6,700 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అక్కడికి ఈ రోజు అకౌంట్ లో పడిపోతున్నాయి. దీని అంతటికీ కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు. మనం గ్రామీణ స్థాయిలో అంగన్వాడీ స్కూళ్ళు ఈ రోజు గ్రూపు రేఖలు మారిపోతున్నాయి. వాళ్ళకి పెట్టే పౌష్టికాహారం ఈ రోజు మనం గతంలో ఎప్పుడు పెద్ద జమీందారు కుటుంబాలకి ఆహారాన్ని ఈరోజు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు వాళ్ళు ఫర్నిచర్ కానించి, కింద టైల్స్ కానించి రూపురేఖ చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఉచిత విద్యుత్ కానివ్వండి, జల యజ్ఞం కానివ్వండి, ఇటువంటి పేద ప్రజలకు రైతాంగానికి ఉపయోగపడేటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయన మరణించి దాదాపు 11 సంవత్సరాలైనా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన కొడుకుగా నా తండ్రి పరిపాలనను మళ్ళా ఈ రాష్ట్రంలో తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి పాలకులు పేద ప్రజల సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ పట్టించుకోలేదు. నా తండ్రి ఒక్క అడుగు పేద ప్రజల సంక్షేమం కోసం ఒక్క అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పాడు. మీకు అందరికీ తెలుసు. ఇది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆశయంతో తన తండ్రి కూడా 2004 ఎన్నికలకు ముందు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అట్టడుగునున్నటువంటి ప్రతి వర్గం పడుతున్నటువంటి
కష్టాలను నష్టాలను ఆకలింపు చేసుకుని ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ పాదయాత్రలో పేదవాడు పెడుతున్నటువంటి బాధలనంతా ఆలోచన చేసుకుని అవగాహన చేసుకుని వాళ్ళ కష్టాలు తీరవాలంటే ఏ విధమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఒక గొప్ప పరిపాలన అందించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి అయితే తన తండ్రి బాటలోనే 2014 ఎన్నికలకు ముందు భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా దాదాపు 4,400 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 14 నెలల కాలం పాటు ప్రజలతో మమేకమై ముఖ్యంగా పేద వర్గాలతో మమేకమై రైతులనండి, మహిళలనండి, విద్యార్థులనండి, యువకులనండి, బలహీన వర్గాలనండి, మైనారిటీ వర్గాలనండి, ఆదివాసీలనండి, దళితులనండి వీళ్ళందరితో మమేకమై మీరు పడుతున్నటువంటి కష్టాలను రూపాయలు సాయి లక్ష్మి వాళ్ళు 10 మంది సార్ సాయి లక్ష్మి గ్రూప్ 6,24,000. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో ఎక్కడికక్కడ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక బస్సుల ద్వారా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వాకాడు మండలంలోని సంజీవని బస్సు ద్వారా 100 మందికి కరోనా టెస్టులు చేసేలా చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీఓ గోపీనాథ్ తెలిపారు. గతంలో వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సంజీవని బస్సులో 121 మందికి టెస్టులు చేశామని, రెండవ దశలో ప్రస్తుతం 100 మందికి చేయనున్నట్లు తెలియజేశారు. బస్సులో ఒక 121 మందికి మేము ఇక్కడ టెస్టులు చేసాము. మళ్ళీ ఈరోజు ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఒక 20 మందికి దగ్గర 20-25 మంది వరకు ఇక్కడ చేస్తాము. రిమైనింగ్ వచ్చేసి తూపులపాలెంలో సిపి హ్యాచరీస్ దగ్గర ఒక 60-70 మంది ఉన్నారు. పక్కన ఇంకో హ్యాచరీస్లో ఒక 20 మంది ఉన్నారు. కాబట్టి బస్సు అక్కడికి పంపించేసి మొత్తానికి ఒక 100 టార్గెట్ పెట్టుకొని 100 మందికి టెస్టులు చేయించి వాళ్ళకి రిజల్ట్ అంటే రేపు సాయంకాలం లోపల రిజల్ట్ తెలిసిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ నెగిటివ్ వస్తున్నాయి. ఎక్స్ట్రా 1 or 2 పాజిటివ్ వస్తున్నాయి. కాబట్టి సిపి హ్యాచరీస్లో కొంతమందికి కొంచెం సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు అన్నారు. కంపెనీ వాళ్ళ సూచనల మేరకు, కంపెనీ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ మేము ఈ బస్సుని అక్కడ పంపిస్తున్నాము. ఆఫీసర్ డాక్టర్ టీసీని మేడం గారు, రాజేశ్వర్ మేడం గారు, మేడం కూడా బాలరెడ్డి పాలనే. ఈరోజు మేము ఇక్కడ వాకాడులో మన సంజీవిని బస్ క్యాంప్ నిర్వహించాము. గతంలో ఇంతకుముందు ఒకసారి పెట్టాము, ఒక 1 month బ్యాక్. అప్పుడు ఒక 120 మెంబర్స్కి చేశాము. ఈరోజు ఒక 25 మెంబర్స్కి చేశాము. మధ్యాహ్నం మళ్ళీ తూపులపాలెంలో కూడా క్యాంప్ పెడుతున్నాము. అక్కడ కొంతమంది హ్యాచరీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. చిల్లకూరు మండల కేంద్రంలోని చిల్లకూరు వెలుగు కార్యాలయంలో శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు.
మహిళా స్వావలంబన సాధికారత అభ్యున్నతి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుండి ఆసరా పథకాన్ని లాంఛనంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆసరా పథకాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడాలని, వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నిర్మల, మండల పార్టీ కన్వీనర్ పరందామరెడ్డి, మన్నెం శ్రీనివాసులు, మనోజ్ రెడ్డి, ప్రభాకర్, అశోక్, అధికారులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసుకురావడానికి కారణం ఈరోజు 30,56,00,000 గౌరవ మహిళా అకౌంట్లోకి జమ అవుతుంది. ఇంత చక్కటి పాలన ఇస్తున్నందుకు, అందులో మేము భాగస్వాములుగా అలాంటి వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండడం అనేది నాకు ఎంతో గర్వకారణం. ఇంత మునుపు మనం ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఈ విధంగా సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేదవాడు కూడా సగర్వంగా సమాజంలో ఉండేటట్టుగా, తారతమ్యాలు తగ్గించడానికి, అసమానతలు తగ్గించడానికి ఎవరైనా కృషి చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నిజమైన ప్రజాస్వామ్యం నాంది ఎవరు పలికారా, పేదవాడిని చక్కగా గౌరవంగా చూసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే వారు చేసిన పథకాలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, పావలా వడ్డీ కానివ్వండి, రైతు రుణమాఫీలు కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, చక్కగా జగన్మోహన్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. మహిళా పక్షపాతే జగన్మోహన్ రెడ్డి, మహిళా పక్షపాతే. నవరత్నాల అమలులో భాగంగా స్వయం సహాయక బృందాల ఉజ్వల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారని చిట్టమూరు ఎంపీడీఓ సురేష్ బాబు అన్నారు. ఈ మేరకు వెలుగు కార్యాలయంలోని మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఎంపీడీఓ తెలిపారు. జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కాపునేస్తం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, ఇళ్ల పట్టాల పంపిణీ లాంటి కార్యక్రమాలన్నింటినీ మహిళల పేరు మీదనే అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఉమాదేవి ఉన్నారు. దగ్గరగా కొంచెం జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. విధంగా దాని వ్యాపార నిమిత్తం వాడుకోవాలని కనిపిస్తుందిగా మీ అందరికీ సభాముఖంగా మీ అందరిని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. ఏం లేదు, మామూలుగా అందరికీ నమస్కారం. నేను చిట్టమూరు మండలంలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. నా పేరు ఉమాదేవి. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం లాంచింగ్ కార్యక్రమంలో మహిళలందరూ కూడా వాళ్ళకి వాళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నందుకు మా అందరి తరఫున కూడా డిఆర్డీఏ వెలుగు వైఎస్ఆర్ కేపీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా మండలంలో మొత్తం 906 గ్రూపులు ఉన్నాయి. 906 గ్రూపులకు గాను
609 గ్రూపులకి మొదటి విడతగా 4,46,00,000 రూపాయలు ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా 11 నుంచి 1 గంట వరకు లాంచింగ్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాం నందు రిలే ప్రోగ్రాంలో మొత్తం ప్రోగ్రాం జరుగుతుంది. మెయిన్ మనకి ఏప్రిల్ 11, 2019 రోజున మహిళలందరికీ కూడా ఎంతైతే అప్పు నిల్వ ఉంటుందో ఆ అప్పు నిల్వ మొత్తాన్ని కూడా 4 విడతల్లో రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. ఆ మాట ప్రకారమే మొదటి విడతగా ఈరోజు మన 609 గ్రూపులకు గాను 4,46,00,000ని ఈరోజు అకౌంట్లలో పొదుపు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా కింద వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇలాగ ఒక మహిళకి ఒక కుటుంబంలోనూ దాదాపు ₹1,00,000 నుంచి 50,000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా ప్రతి ఒక్క మహిళకి అందింది. ఇటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలని చెప్పేసి మన అక్కచెల్లెళ్ళందరూ కూడా మరీ కోరుకుంటున్నారు. మన సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇట్లా చేసినందుకు గాను మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో వాకాడు మండలం కల్లూరులోని రైతు భరోసా కేంద్రం వద్ద కల్లూరు, ముట్టెంబాక గ్రామాలకు సంబంధించి వైకాపా వాకాడు మండల అధ్యక్షుడు నేదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి ప్రారంభించారు. పేదల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి మహిళలకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. అనంతరం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల వైసీపీ బూత్ కన్వీనర్ పెళ్లూరు కోటేశ్వర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు రాయపు రవీంద్ర, బీసీ సెల్ భాస్కర్, మధురెడ్డి, ముట్టెంబాక వైసీపీ అధ్యక్షుడు కళ్యాణ్ రెడ్డి పాల్గొన్నారు. డబ్బులు వేస్తే మరి సార్ ఒకరా ముందు రండి. వీడియో తీస్తామా ఎవరన్నా ఫోటోలు తింటే అందరికీ నమస్కారం అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ రెస్పెక్టెడ్ dignitaries who are in the dais. Good morning, sir. Heartily welcome to this Astra program launched on September 11. ఇవాళ మెయిన్గా ఏంటంటే వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని మన సీఎం జగనన్న గారు లాంచ్ చేశారు. మొత్తం 87.74 లక్షల మందికి లబ్ధి పొందుతున్నారు. మీ యొక్క రుణాలు ఏవైతే ఉన్నాయో 2014 అంతకుముందున్న ప్రభుత్వం నుంచి, అదేవిధంగా 2019 11 ఏప్రిల్ ఆ ముందున్న బకాయిలన్నీ కూడా మీకు మాఫీ అవుతున్నాయి. దగ్గరగా 6,734 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. సో ఈ బెనిఫిషరీ అమౌంట్ అనేది అది మీకే సంబంధిత గ్రూప్స్ లో వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు ఈ ఆర్థిక సంవత్సరం అందించాల్సిన లక్ష్యాలను అధిగమించినట్లు డ్వామాపిడి సాంబశివారెడ్డి తెలిపారు. చిల్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై గూడూరు క్లస్టర్ పరిధిలోని ఎంపీడీఓలు, ఏపీఓ, ఈసీ, టీఏలతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది మార్చి నెల వరకు జిల్లాకి విధించిన లక్ష్యాల్లో భాగంగా రోజుకు 2 లక్షల వరకు కూలీలు పనిచేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నాడు నేడు కింద పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పిడి శ్రీహరి, ఏపీడీ గోపి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి నెల్లూరు జిల్లాలో మనకి రోజుకి 2 లక్షల మ్యాండేట్స్ అచీవ్ కావాలని టార్గెట్గా ఉంది.
కానీ ఇప్పటికీ స్లాగ్ సీజన్ అయినప్పటికీ కూడా మేము సుమారుగా 1,10,000 నుంచి 1,20,000 వరకు ప్రతిరోజు కూడా మ్యాండేట్స్ అంటే వేస్ సీకర్స్ పనిచేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు అంటే మార్చి 2021 వరకు టార్గెట్ తీసుకున్నట్లయితే ఈ యొక్క రోజుకి మేము ఇప్పటివరకు ఎంత టార్గెట్ అయితే చేయాలో దాన్ని 100% అచీవ్ కావడం జరిగింది. రిమైనింగ్ డేస్లో అంటే మాన్సూన్ సీజన్ కొంచెం వర్షాకాలం అయ్యి వేస్ సీకర్స్ కొంచెం తక్కువగా వస్తున్నప్పటికీ కూడా మరి అవకాశం ఉన్నంత వరకు అన్ని గ్రామాల్లో షెల్ఫ్ని ఐడెంటిఫై చేసుకొని ఎక్కువ మంది వేస్ సీకర్స్ పనికొచ్చి లేబర్ కాంపోనెంట్ని పెంచుకోవడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఈ యొక్క లేబర్ కాంపోనెంట్ ద్వారా వచ్చేటువంటి మెటీరియల్ కాంపోనెంట్తో చేసే వర్క్స్ నాడు నేడు స్కూల్ బిల్డింగ్స్ కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ సీసీ రోడ్స్ డ్రైనేజెస్ అన్నిటినీ కూడా మన జిల్లాలో శాంక్షన్ అయిన వాటన్నిటినీ కూడా గడువులో పూర్తి చేయడానికి అన్ని ఇప్పుడు డైలీ లేబర్ టర్నౌట్ తీసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. పొదుపు సంఘాలు బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆసరా కార్యక్రమంలో వైకాపా నాయకులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, కిషోర్ యాదవ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఒక్కొక్కటి నెరవేర్చుతున్నట్లు తెలిపారు. మాట తప్పని వ్యక్తిగా ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో ఉంటారని ఆయన తెలియజేశారు. ఆధ్వర్యంలో ఇవ్వడం ఎంతో శుభపరిణామం. మిగతా కార్యక్రమాలని నాయకులు ప్రారంభిస్తారు. ఈ ఆసరా పథకం ప్రారంభించారు. మన ఎమ్మెల్యే గారు సూలూరుపేటలో ఉన్నారు కాబట్టి కల్వేటి సంజీవయ్య గారు అక్కడ లైవ్ ఉన్న సీఎం గారు పిలుస్తారని అక్కడ ఉన్న స్టాక్ ఫోర్స్ లో ఉంటే క్లారిటీగా ఏర్పడుతుంది. అంబేద్కర్ నాయుడుపేట నెక్స్ట్ లవణ్య గ్రూప్ వైఎస్ఆర్ ఆసరా అమౌంట్ మా సంఘానికి వచ్చి 7 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. మొదటి విడతగా 1,62,000 రూపాయలు మాకు ఈరోజు జమ అయినది మా ఖాతా నందు. మాట నిలబెట్టుకున్నందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు 2019 4 తేదీకి అప్పు మంజూరు వచ్చి 2,26,000 ఉంది. దాంట్లో ఫస్ట్ విడత వచ్చి 56,000 రూపాయలు మంజూరైంది వైఎస్ఆర్ ఆసరా కింద. ఈ పాదయాత్రలో జగనన్న చెప్పిన హామీలన్నీ నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. సంవత్సరం 4 నెలలైంది. ఈ సంవత్సరం 4 నెలల్లో ఎంత అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రాన్ని మీరందరికీ కూడా తెలుసు. అందరికి కానీ ప్రజలందరికి కానీ తెలుసు. ఈ సంవత్సరం 4 నెలల్లో దాదాపు మేనిఫెస్టోలో చెప్పినటువంటి 90% పూర్తి చేయడం జరిగింది. కనీసం అవతల ఇంతకుముందున్న గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో దాదాపు 600 హామీలు ఇచ్చి కనీసం దాంట్లో 10% కూడా పూర్తి చేసిన దాఖలు లేవు. మీ అందరికీ కూడా తెలుసు. రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ చేయుత అని పొదుపు మహిళలకు అందరికీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన యువ ముఖ్యమంత్రి అక్కా చెల్లెళ్ళకి అందరికీ ఆశీర్వదించి ఈరోజు మనకి పొదుపు లక్ష్య ఉద్దేశంతో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సూచనల ప్రకారం ఈరోజు మనం ఇక్కడ నాయుడుపేట మండలానికి సుమారు 26 కోట్ల రూపాయలు మన పొదుపు లక్ష్య సంఘాల కంటికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఏ రకంగా తీసుకున్న నవరత్నాలని ఒక పేజీలో పెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి ప్రతి ఆఫీసులో ఆయన ఆ నవరత్నాలు ఆయన పెట్టుకున్నటువంటి మేనిఫెస్టో ఆఫీసులందరిలో కనిపించి ఈరోజు అందరికి తెలియపరిచే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో మనం చాలా మాటలు చూసాం. పొదుపు లక్ష్య గ్రూపులు మనకి గత ప్రభుత్వంలో కూడా బంగారుతో కూడా సహాయం మీకు ఇస్తానని చెప్పినటువంటి పెద్దలు
చేయలేక మనం ఈరోజు ఎంపీ గ్రూపులు అయిపోయి పొజిటివిస్ట్ గ్రూపులు కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. మన ఎమ్మెల్యే సంజయ్ గారు ఈరోజు ఆయన అనివార్య కారణాల చేత సూర్యాపేట నియోజకవర్గంలో ప్రోగ్రాం జరపడం వల్ల ఇక్కడికి రాలేకపోయినాడు. అన్నిదా భావించి ఈరోజు అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంకొక మారు మళ్ళీ మనం అందరం ఆశీర్వదిస్తామని ఎమ్మెల్యే గారిని కూడా అదే విధంగా మనం ఆశీర్వదిస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ సభాముఖంగా అందరికి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం.